ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములు మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలండి. రోమియోలకు 8వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మన బలహీనమును ఎరిగి మన బలహీనతను చూచి మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకము బలహీనులను తిరస్కరించును, బలహీనులను త్రోసివేయను. అనేకమైనటువంటి కార్పొరేట్ కంపెనీలలో పనిచేయని బలహీనమైన ఎంప్లాయీస్లను, బలహీనమైన ఉద్యోగులను ఇక మీదట నువ్వు పనికి వద్దు అని ఆపేస్తుంటారు. ఎందుకండి? వాళ్ళ వల్ల పని చేయడానికి కాలేదని. కానీ మన ప్రభు అయిన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన బలహీనతను చూచి సహాయము చేయు దేవుడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు బలహీనులుగా ఉన్నారని, మీ యొక్క శరీరంలో బలము లేదా, మీ వల్ల పని చేయడానికి కాకుండా ఒకవేళ మీరు పనిచేసే స్థలం నుంచి త్రోసివేయబడ్డారా, భయపడకండి. మిమ్మల్ని బలపరిచే దేవుడు ఆయన, మిమ్మల్ని శక్తీకరించే దేవుడు ఆయన, మీకు బలాన్నిచ్చి మీకు సహాయం చేసే దేవుడు ఆయన. అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము బలమును పొందుకుంటామంట. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ శరీరంలో శక్తి ఉన్నంత వరకు, మీరు బలముగా పనిచేయనంత వరకు మాత్రమే ఈ లోకము మిమ్మల్ని చేర్చుకును. మీ శరీరంలో బలముండినా బలము లేకపోయినా మీకు సహాయము చేయు దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసయ్య, తండ్రి అయిన యెహోవా. ఈ ఉదయకాల సమయంలో ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. భయపడకము నా బిడ్డ, నేను నీకు సహాయం చేసేదను. ఎవరు నిన్ను త్రోసిపుచ్చినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నేను నిన్ను ప్రేమించి నిన్ను బలపరిచి నీకు సహాయం చేస్తానని నిన్ను ఆహ్వానిస్తున్నాడు. చోలిపోవద్దు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పైన నమ్మకం ఉంచండి. ఏ పరిస్థితుల్లోనూ ఆయన మిమ్మల్ని వదలనే వదలడు. ఈ దేవుని వాగ్దానం బట్టి మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా ఆయన మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను బలపరచండి, వీళ్ళ బలహీనతలను నిర్మూలించండి. నా రాజా, వీళ్ళను బలపరిచి వీళ్ళ బలహీనతలను నిర్మూలించి ఇప్పుడే వీళ్ళకు సహాయం చేయండి. మీ కృపా కనికరం ప్రసన్నత అప్రమితంగా వీళ్ళపైన దిగిరాని అగ్ని జ్వాలగా మార్చండి. వీళ్ళ అవసరతలను సంధించండి. ఎవ్వరు మీ బిడ్డలను త్రోసిపుచ్చి ఉండినా మీరు చేర్చుకొని బలపరిచి సహాయం చేసే దేవుడుగా ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప అద్భుతాన్ని వీళ్ళకు చెయ్యండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గుడ్ డే.